పాత బండిని తుక్కు చేస్తే కొత్త వాహనానికి రాయితీ వస్తుందట. సో 15 ఇయర్స్ దాటిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తుక్కు కిందనే పరిగణించాలని కేంద్రం చెప్తున్నది. సో మీరు కొత్త బండి కొనాలనుకోండి, దీన్ని తుక్కు కింద ఇస్తే మీకు కొత్త బండిలో కొంత రాయితీ వస్తుందట. నేడో రేపో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయబోతోంది. ద్విచక్ర వాహనాలకు 1000 నుంచి 7000 ఇస్తారట. కార్లకైతే 15,000 నుంచి 50,000 వరకు ఇస్తారట. గ్రీన్ ట్యాక్స్ జరిమానాల నుంచి కూడా మినహాయింపు. కర్ణాటకలోని ఒక స్క్రాప్ యూనిట్ తుక్కుగా మార్చేందుకు తెచ్చిన వాహనం. సో ఇట్లాంటి వెహికల్ తుక్కుగా మార్చిన తర్వాత ఇట్లా తయారైందట. అది మీ దగ్గర 15 ఏళ్ళు పైబడ్డ పాత బైకు లేదా కారు ఉన్నదా? ఇలాంటి వాహనాలకు తరచుగా మరమ్మతులు, అధిక ఇంధన వాడకం, ఫిట్నెస్ సరిగ్గా లేక ప్రమాదాలు వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. పైగా గ్రీన్ ట్యాక్స్ పేరుతో రవాణా శాఖకు పన్ను కట్టాలి. రెండో బండి కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ సమయంలో జీవిత పన్ను కింద అదనంగా మరో 2% పన్ను చెల్లించాలి. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక బండి ఉందని తెలుస్తున్నది కాబట్టి. ఇలాంటి వ్యయ ప్రయాసాలు తొలగిపోబోతున్నాయి. పాత వాహనాల తుక్కు విధానం పైన రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలసీ తీసుకొస్తోంది. ప్రతిపాదనలు సీఎం రేవంత్ రెడ్డికి చేరాయి. నేడో రేపో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందట. కాలం చెల్లిన వాహనాన్ని తుక్కు కింద మార్చే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని వాలంటరీ వెహికల్ ఫ్లీట్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్, వెహికల్ స్క్రాప్ పాలసీని రవాణా శాఖ ప్రతిపాదించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ద్విచక్ర వాహనాలను తుక్కుగా మారిస్తే జీవిత పన్నులో కనీసం 1000 నుంచి 6-7 వరకు, 4 చక్రాల వాహనాలకైతే కనీసం 15,000 నుంచి గరిష్టంగా 50,000 వరకు సబ్సిడీ పొందొచ్చట. ఇదేంది లైఫ్ ట్యాక్స్ ఉంటుంది కదా, ఆ లైఫ్ ట్యాక్స్లో కొంత రాయితీని పొందడానికి అవకాశం ఉంటుంది. నూతనంగా వాహనాలు కొనుగోలు చేసే వాహనం విలువ ఆధారంగా ఈ రాయితీ మొత్తం ఉంటుంది. ఈ రాయితీ కొనుగోలు చేసే నూతన వాహనం అంటే కొత్త వెహికల్ వ్యక్తిగత అవసరాలకు వాడేదైతే ఆన్ రోడ్ ప్రైస్ అంటే ఏంటి, ఎక్స్ షోరూమ్ ధరతో పాటుగా యాడ్ చేసే లైఫ్ ట్యాక్స్. సో దీంట్లో తగ్గిస్తారట, అంటే ఆన్ రోడ్ ప్రైస్లో తగ్గిస్తారు. రవాణా వాహనం అయితే అంటే ఒకవేళ కమర్షియల్ వెహికల్ అయితే ప్రతి త్రైమాసికం అంటే ప్రతి క్వార్టర్లో చెల్లించే పన్నులో 10% చొప్పున 8 ఏళ్ల పాటు రాయితీ ఇవ్వాలని ప్రతిపాదించారట. ప్రతి 3 మంత్స్కు 4 మంత్స్కి కట్టే మీరు ట్యాక్స్ కడతారు కదా, సో ఆ ట్యాక్స్లో 10% సబ్సిడీ వస్తుంది అనమాట. అట్లా 8 ఏళ్ళు వస్తుందట కమర్షియల్ వెహికల్ అయితే. కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వాహన తుక్కు విధానాన్ని తీసుకురాగా ఏపీ, గుజరాత్, యూపీ, కర్ణాటక తదితర రాష్ట్రాలు ఇప్పటికీ అమల్లోకి తీసుకొచ్చాయి. కాలం చెల్లిన ప్రైవేటు వాహనాల్ని తుక్కు కింద మార్చడం స్వచ్ఛందమే తప్ప నిర్బంధం కాదని రవాణా శాఖ వర్గాలు తెలిపాయి. అదే ప్రభుత్వ వాహనాలకు 15 ఏళ్లు దాటితే తుక్కుగా మార్చడం తప్పనిసరి. గవర్నమెంట్ వెహికల్స్ అయితే చేయాల్సిందే, ప్రైవేట్ అయితే అది మీ ఇష్టం. తుక్కు రాయితీలు ఏ వాహనాలకు ఎప్పుడు? వ్యక్తిగత వాహనాలు అయితే 15 ఏళ్ళు పైబడ్డ వాటికి, కమర్షియల్ వెహికల్స్ అయితే రవాణా వెహికల్స్ అయితే 8 ఏళ్ళు పైబడ్డ వాటికి. అంటే వైట్ ప్లేట్ మనం ఎల్లో ప్లేట్ వాడతాం కదా, సో వైట్ ప్లేట్ అయితేనేమో 15 ఇయర్స్ దాటాలి. అండ్ ఒకవేళ ఈ కమర్షియల్ ఎల్లో ప్లేట్ వెహికల్స్ అయితే 8 ఇయర్స్ పైబడ్డ వెహికల్స్ తుక్కు కింద మార్చడానికి అవకాశం. ఉదాహరణకు బైక్ లేదంటే కారు 17 ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు అనుకుంటే 2 ఏళ్లకు ఒకసారి గ్రీన్ ట్యాక్స్ కట్టాలట. పాత బండిని స్క్రాప్ చేస్తే ఆ 2 ఏళ్ల పన్ను మినహాయింపు ఇస్తారు. రవాణా వాహనాల త్రైమాసిక పన్ను చెల్లింపులు ఆలస్యమైతే జరిమానా వేస్తారు. పాత రవాణా వాహనాన్ని తుక్కుగా మారిస్తే ఆ జరిమానాను మినహాయిస్తారు. కొత్త బండి కొనుగోలులో ఆ విలువ పైన నిర్ణీత మేరకు రాయితీ వస్తుంది. ఉదాహరణకు 20 లక్షల కారు కొంటే దానిపైన చెల్లించే లైఫ్ ట్యాక్స్ సుమారు 2.5 లక్షలు ఉంటుంది, 2,60,000 ఉంటుంది. జీవిత పన్నుగా కట్టే మొత్తం నుంచి పాత బండిని తుక్కుగా మార్చినందుకు వచ్చే రాయితీ మొత్తాన్ని తగ్గిస్తారు. ఉదాహరణకు ఈ రాయితీ మొత్తం 50,000గా నిర్ధారిస్తే అప్పుడు మీకు 22,60,000కు బదులుగా 22,10,000 చెల్లిస్తే సరిపోతుంది. సబ్సిడీ కింద అంత అమౌంట్ కట్టవచ్చు అనమాట. సో ఇది ఒక స్కీమ్ని గవర్నమెంట్ తీసుకొస్తుంది అనమాట. సో చాలా రాష్ట్రాలు అమలు చేసినాయి, కేంద్రం అది తెచ్చిన తర్వాత. సో మన రాష్ట్రం కూడా అమలు చేయబోతున్నది.